ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః. కళ్యాణ శైల నిలయాలో మనము నిస్వార్థత గురించి చర్చించుకుంటూ ఉన్నాము. నిస్వార్థత అంటే స్వార్థత లేకుండా ఉండుట. ఇది ఎలాగో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. నిస్వార్థం యొక్క అర్థము ఏమిటంటే, నిరంతరముగా ప్రవహించే గంగను చూస్తే గంగ మాతృస్వరూపిణి. గంగకు పాపి, పుణ్యవంతుడు, సత్యం మాట్లాడేవారు, అసత్యం మాట్లాడేవారు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని ఎవరి మీద భేదభావం ఉండదు. గంగ మనకు అమ్మ. ఆ అమ్మ అఖండ ప్రవాహంలో ఉంటుంది. జగజ్జనని, జగత్ప్రసూత భగవతి ఈ విధముగానే శక్తి రూపంలో అఖండ ప్రవాహంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మన మస్తిష్కంలో, సహస్రారంలో ఉంటుంది. ఇది యోగులు చెప్పిన మాట. ఈ రెండు మాటలు మనం కొలమానంలో చూస్తే భేదభావము కనిపించడం లేదు. గంగ భేదభావము చూపడం లేదు. జగజ్జనని కూడా భేదభావము చూపడం లేదు. మనకు కూడా భేదభావము లేదు. ఉదాహరణకు తీసుకుంటే, తల్లికి గల నలుగురు సంతానంలో ఒకడు బుద్ధిమంతుడు, మరొకడు మందబుద్ధి, ఒకడు పని దొంగ, ఒకడు బద్ధకస్తుడు అనుకుందాం. ఇలా ఉంటే మనం వారిలో భేదభావము చూడగలమా? తల్లిగా ఉన్నప్పుడు చూడము కదా. పిల్లల స్వభావము తల్లికి తెలుసు. అలాగే భగవతి కూడా తాను సృష్టించిన సంతానమైన మన పట్ల భేదభావము చూడదు. వారు ఎటువంటి వారైనా భరిస్తుంది, కరుణిస్తుంది, పోషిస్తుంది, రక్షిస్తుంది. భావన ఉపనిషత్తులో వారాహి పితృదేవత, కురుకుళ్ళ మాతృదేవత అని పేర్కొనబడినది. మాతృభావంలో తల్లి తాను వండిన ఆహారాన్ని తన పిల్లలకు సమానంగా పంచుతుంది. జగజ్జనని దృష్టి కూడా ఇదే. జగజ్జనని సమదృష్టిని ప్రసరిస్తుంది. ఈ సమదృష్టి మనలో వస్తే మనం కళ్యాణ శైలంలో అవస్థితం అయినట్లు అవుతుంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు కూడా సమస్త కర్మల పట్ల సమదృష్టిని అలవరుచుకోమని అర్జునుడితో చెప్పిన మాటలు కూడా ఇవియే. సమదృష్టి అంటే సమానముగా చూడటం. సమదృష్టి ఎలా వస్తుంది? చూసేవారందరిలో నేను ఉన్నాను అని అర్థం చేసుకున్న అవస్థ వస్తే సమదృష్టి ఉన్నట్లే. ఇది అవధూతల యొక్క అవస్థ. ఒక వృక్షంలో, తీగలో, పక్షులలో, కీటకాలలో, పిల్లలలో, కుక్కలో, పేదవారిలో, ధనవంతులలో అందరినీ చూస్తూ ఉన్నప్పుడు అవధూతలు వారిలో ఉన్న విభూతి అనగా మహిమను దర్శిస్తారు. ఒక చెట్టు ఇక్కడ ఉంది. దానిలో మహిమను చూడటానికి బదులు మనమైతే ఏం చేస్తాం? ఆ చెట్టుకున్న ముళ్ళును చూసి, ఇది ముళ్ళ చెట్టు, దీని దగ్గరకు వెళ్ళకూడదు, వెళితే మనకు అపాయము, మన శరీరానికి అపాయం కలుగుతుంది, కాబట్టి దూరంగా ఉందాము అని అనుకుంటాం. గులాబీ మొక్క, నిమ్మ చెట్టు, మొగలి వృక్షం, దాని నుండి దూరంగా వెళ్ళు అని మనము చెప్తాము. అక్కడ ముళ్ళు ఒక్కటే కాదు, పచ్చదనం కూడా ఉంది. పచ్చదనం ఎంతో సుందరంగా ఉంటుంది. ఇది తెలియచెప్పాలంటే మొదట మనలో ముందు ఈ విషయాన్ని వివరించడానికి చెప్పే దృష్టి మన లోపల పచ్చదనం నిండిన దృష్టి అవస్థ ఉండాలి. అంటే మనలో ముందు సమత్వయోచన రావాలి. మనము ఎవరిని ద్వేషభావంతో చూడరాదు. మనము ఎవరినైనా ద్వేషిస్తే భగవంతుడిని ద్వేషించినట్లే అని అర్థం. నీ దగ్గరకి నిన్ను కలవడానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. వారిలో నీకు కొంతమందిని చూడగానే కోపము వస్తుంది, కొంతమందిని చూడగానే ప్రేమభావం కలుగుతుంది. ఈ భేదభావం ఎందుకు కలుగుతుంది? నీ లోపల ఉన్న ద్వంద్వత అంటే పరస్పర భావాలైన మంచి చెడు అని ఉండడం వలన, మనస్సు బుద్ధి యొక్క తేడా వలన
అలా జరుగుతుంది. నీవు ఒక వ్యక్తిని కానీ పువ్వును కానీ కనిపించిన ప్రతి వాటిలో ఇది మంచిది ఇది మంచిది అని కొలుస్తూ ఉన్నావు. కొలవడానికి, మంచి చెడును నిర్ణయించడానికి నీకు అధికారం లేదు. ఇదే విషయము భగవద్గీతలో కూడా ప్రస్తావించబడినది. కర్మలు చేయటం వరకే అధికారం కలదు, మంచి చెడుల ఫలితం పట్ల అధికారం లేదనే విషయము శ్రీకృష్ణుడు అర్జునుడితో స్పష్టపరిచాడు. కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చేయడానికి ప్రోత్సహిస్తూ క్షాత్రధర్మాన్ని గుర్తు చేశాడు. బ్రహ్మాండంలో జగత్ప్రసూత చేత సృష్టింపబడిన మనమంతా సోదరులము. మనిషే కాదు, జడము చైతన్య వస్తువులలో కూడా మనం సమంగా చూడగలగాలి. నీవు ఏది చేసినా చూసినా సమత్వభావం కలిగి ఉండాలి. రాయి జడమైతే తంత్రశాస్త్ర దృష్టిలో రాయిని చిన్న చిన్నగా పగలగొడితే మనకు దానిలో అణువు కనిపిస్తుంది. అణువును లలితా సహస్రనామంలో ఓం పరమాణవే నమః అని నమస్కారం చేస్తాము. ఒక పరమాణువు నుండి బ్రహ్మ వరకు పరబ్రహ్మ పరమాత్మ యొక్క యాత్రలో కోటానుకోట్ల రూపంలో కనిపించినదంతా సమదృష్టితో చూడగలిగడమే యోగము అంటారు. సమత్వము యోగముచ్యతే. మనము సంసార సాగరంలో ఉన్నాము, మునిగి ఉన్నాము. కొన్నిసార్లు వ్యక్తులలోని మంచితనాన్ని గుర్తించలేకపోతున్నాము, అర్థం చేసుకోలేక అయోమయ అవస్థలో ఉంటాం. జగజ్జనని జగత్ప్రసూత మనందరికీ మాతృమూర్తి. అమ్మ బిడ్డలను మనము తక్కువ చేసి చూడరాదు. అలా చేస్తే భగవతిని మనము నిందించినట్లే. మనం చూడటానికి నల్లగా ఉండి మంచిగా అనిపించిన వారితో మనము కలుషిత మాటతో నిందించినట్లుగా మాట్లాడతాం. వాణి సంయమం అంటే వాక్కును జాగ్రత్తగా ఉపయోగించాలి. మనం ఎవరిని నిందిస్తున్నాము? పరనిందకు మించిన పాపము లేదు అని తెలుసు కదా. మనం భగవతిని నిందిస్తూ ఉన్నాం. అమ్మను నిందించిన పాపి ఉంటాడా? కాబట్టి మనం ఎవరిని అవమానించరాదు, నిందించరాదు. ప్రశంసించకపోయినా పర్వాలేదు, స్తుతించకపోయినా పర్వాలేదు, స్తోత్రములు చేయకపోయినా పర్వాలేదు, నింద మాత్రము చేయరాదు. మనసులో ఈ మాటను పదిలపరుచుకోవాలి. మనం ఎవరినైనా మన చేతి వేళ్లతో అవతలి వారిది తప్పు అని సూచించేటప్పుడు మిగిలిన వేళ్ళు మన వైపు తిరిగి ఉంటాయి. ఎన్ని చేతి వేళ్ళు మన వైపు తిరిగి ఉంటే మనము ఎంత అధర్మపరులో, ఎంత పాపులమో మనకు అవగాహన అవుతుంది. కర్మ గురించి ప్రస్తావిస్తే ఎంత లోతైనది, అట్లే ధర్మం కూడా ఘనీభూత శిల అంటే ఆనందం యొక్క భావము. మీ యొక్క అంతరంగంలో ఆనంద భావము ఎప్పుడు ఘనీభూతమవుతుందో శిలలాగా కళ్యాణ శైల నిలయ ఘనీభావ భావంగా ఆనందం ఉంటుంది. తాత్విక దృష్టితో పరిశీలిస్తే ఈ భూమ ఎవరిలో ప్రతిష్ఠితమై ఉంటుంది? నిత్యము, సత్యము, పరమానందము మీలో ప్రతిష్ఠితమై ఉంది అని సనత్కుమారులు చెప్పారు. నీ యొక్క మహిమలో ప్రతిష్ఠితమై ఉంది. మహిమ యొక్క అర్థము సత్యకామత్వం నుండి సత్య సంకల్పం వరకు నీ యొక్క సత్కామనల వలన వచ్చిన మహిమ నుండి నీ యొక్క సత్కామనల వలన వచ్చిన మహిమ మండితమవుతుంది. మీరు దుష్టభావనలతో ఉంటే మీ చుట్టూ ఉండే సమాజము, ప్రపంచమంతా దుష్టభావంతో నిండిపోతుంది. ప్రస్తుతం మనకు ప్రతినిత్యము ఎక్కడో ఒక చోట వినిపిస్తున్న విషయాలు మనకు తెలిసినదే. యద్భావం తద్భవతి అని కనిపిస్తూ ఉన్నది. మీరు మంచి ఆలోచనలతో ముందుకు సాగితే ఈ ప్రపంచమంతా మంచిగా కనబడుతుంది, మీకు సహాయపడుతుంది. కర్మ యొక్క తత్తుల్యం ప్రతి కర్మ. మీరు ఇతరులను దూషిస్తే మీరు వాడిన శబ్దములు మరలా మీ అంతరంగం లోపలికి వెళ్ళి తిరిగి ప్రతిక్రియగా నీకు చెప్పినట్లుగా మిమ్ములను దూషించినట్లు అనిపిస్తుంది. విజ్ఞాన శాస్త్రం విశ్లేషణ ఇది ప్రతి ఒక్క చర్యకి ప్రతికూల చర్య ఉంటుంది. ప్రతి చర్యకి ప్రతికూల చర్య ఉంటుందని విజ్ఞాన శాస్త్రము నిరూపించింది.
ఈ మహిమలో నీ యొక్క శక్తి స్వయముగా భగవతిగా ఉంటుంది. భగవతి కళ్యాణ శైల నిలయ అని చెప్పుకున్నాం కదా. అంటే మంగళప్రదమైన శుభప్రదమైన ఎత్తైన శిఖరము లేదా కొండ మీద ఉన్న అమ్మవారు అని అర్థం. మరి భగవతి కళ్యాణ శైల నిలయ కూర్చొని సహస్రారంలోని కర్ణికలో కూర్చొని సదా స్పందనలు కలిగిస్తూ నీకు తెలిసిన తెలియని ప్రపంచమునకు శుభములను కలిగిస్తుంది. ఉదాహరణకు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ, శ్రీశైల బ్రహ్మరాంబికాదేవి అంత ఎత్తు కొండపైన ఉండి తమ చుట్టూ ఉన్న జీవుల యొక్క యోగక్షేమాలను పరిశీలిస్తున్నట్లు మనలో భగవతి కళ్యాణ శైల నిలయ అని సహస్రారంలో నిక్షిప్తమై ఉండి లోక హితమును కోరి మన చేత పనులన్నీ చక్కబెడుతుంది అని అర్థం. విశ్వ కళ్యాణమునకు వేరుగా చేయవలసిన అవసరం ఏమన్నా ఉందా? సంకల్పాలు అంటే చేయవలసి ఉంది, ఆ సంకల్పం చేయనక్కర లేదు, రెండు సరైనవే. కాబట్టి మనము యథేచ్ఛసి తదా కురు అని భావన చేసుకోవాలి. ఇంతటితో ఈ అంశాన్ని ముగిస్తూ మరి యొక్క యథేచ్ఛసి తదా కురు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం మరి యొక్క దీంట్లో. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః.